కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణను కేవలం నినాదంగా కాకుండా ఒక ఉద్యమంగా మార్చేందుకు ఆయన సరికొత్త అడుగు వేశారు. ఇందులో భాగంగానే ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రారంభించారు. అసలు ఈ 2.5 కోట్ల విత్తన బంతుల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి, దీనివల్ల మన ప్రకృతికి జరగబోయే మేలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలా మందికి ఒక సందేహం రావచ్చు, అసలు ఈ విత్తన బంతులు అంటే ఏంటి అని. నల్లమట్టి, పశువుల పేడ మరియు సహజ ఎరువులను కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటి మధ్యలో అడవి రకాలకు చెందిన వృక్షాల విత్తనాలను ఉంచుతారు. ఇవి ఎండిన తర్వాత నిల్వ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనుక ఒక అద్భుతమైన వ్యూహం ఉంది. సాధారణంగా మొక్కలు నాటడం అనేది శ్రమతో కూడుకున్న పని. అన్ని చోట్ల మనం వెళ్ళలేం. కానీ ఈ 2.5 కోట్ల విత్తన బంతులను హెలికాప్టర్లు లేదా డ్రోన్ల ద్వారా, లేదంటే అడవుల గుండా ప్రయాణించేటప్పుడు కొండ కోణంలో ఖాళీ ప్రదేశాలలో విసిరేస్తారు. వర్షాకాలం రాగానే ఇవి తేమను పీల్చుకొని సహజంగానే మొలకెత్తి మహా వృక్షాలుగా మారుతాయి. ఈ 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ అనేది ఒక రికార్డు అనే చెప్పాలి. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటవీ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు, రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి అంటూ పిలుపునిచ్చారు. పర్యావరణ శాఖను కూడా తన పరిధిలో ఉంచుకున్న పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ ను పర్సనల్ గా పర్యవేక్షిస్తున్నారు. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లు నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితం కాకుండా రాష్ట్రాన్ని మరియు దేశాన్ని పచ్చదనంతో నింపాలనే పవన్ కళ్యాణ్ గారి ఈ 2.5 కోట్ల విత్తన బంతుల ఆలోచన నిజంగా అభినందనీయం. ఈ విత్తనాలు రేపు అడవులుగా మారి భూతాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన ఈ గ్రీన్ ఇనిషియేటివ్ పై మీ అభిప్రాయం ఏంటి? మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఇలాంటి విత్తన బంతులను తయారు చేశారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ పొలిటికల్, సోషల్ అప్డేట్స్ కోసం మీ గరుడ పబ్లిక్ ఐ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.